మధ్యతరగతి కుటుంబీకుల సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు తమ సర్వస్వం సంపాదించిన దాన్ని రియల్ ఎస్టేట్ల మీద పెట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ యజమానుల మోసాలకు బలై ఈ అప్పుల పాలయ్యే పరిణామాలను చోటు చేసుకోండి. ఇందుకు లావేరు మండలం తాళవలస సమీపంలో 16 నెంబర్ జాతీయ రహదారి పక్కన 2019లో వేదమాత వెంచర్ను వేయడం జరిగింది. 25 ఎకరాల్లో వేసినటువంటి ఈ వెంచర్ అప్పట్లో 4500 చదరపు గజం చొప్పున విక్రయాలు చేశారు. కాకపోతే నాటి నుండి నేటి వరకు అమ్మకాలు జరిపి డబ్బులు అయితే తీసుకున్నారు, కానీ ఆ స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసేందుకు మాత్రం ఆ యజమాని ముందుకు రాకపోవడంతో అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడాను అప్పులు పాలై ఈరోజు నానా ఇబ్బందులు పడే పరిస్థితి. ప్రస్తుతం వేదమాత వెంచర్ దగ్గర ఉన్నాం. చాలామంది ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ అప్పట్లో ఈ వెంచర్ వేసినటువంటి ఒక ఉపాధ్యాయుడు సేపాన వెంకట్రామారావు అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఈ వెంచర్ వేయడం జరిగింది. ఆయనకు ఉన్న పరిచయాల మేరకు ఉపాధ్యాయులనే టార్గెట్ చేస్తూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేపించారు. కాకపోతే నమ్మించి వంచినటువంటి ఆ రియల్ ఎస్టేట్ యజమాని చేసిన మోసానికి ఈరోజు తోటి ఉపాధ్యాయులు కూడా బలయ్యారు. ఇక్కడ మనకు బాధితులు ఉన్నారు. చూస్తే కనుక ఎప్పట్లోగా ఈ వెంచర్లో మీరు డబ్బులు పెట్టారు, అప్పట్లో మీరు ఏ ధరకు కొన్నారు, ధరకు కొని ఇప్పటి వరకు కూడాను ఆ స్థలం మీకు కాకపోవడంతో ఎటువంటి అప్పులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది? సార్, 2019 సంవత్సరంలో ఈ అగ్రిమెంట్లో మాకు నచ్చింది 41వ బిట్ని, అంటే 620 చదరపు గజాలు. దీనికి 4200 రూపాయలు చదరపు గజానికి చొప్పున మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాతను 2 నెలలు 3 నెలలకి ఎప్పటికీ అది రిజిస్ట్రేషన్ అవ్వకపోతే అడిగితే అది మార్ట్గేజ్లో ఉంది, మార్ట్గేజ్ తీరిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అని చెప్పారు. ఇలా సంవత్సరాలు గడుస్తున్నాయి తప్ప మనకి రావట్లేదు, అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. అప్పుడు నాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా మా ఫ్రెండ్ ఇంకొకరు నాకు కూడా సగం కావాలంటే వాళ్ళకి 2022లో సగం సైటు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా అవ్వలేదు. ఇది ఇలా చూసిన తర్వాతను 2026 2 నెలల కిందటే దీన్ని మార్ట్గేజ్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాతను నా 41వ నెంబర్ బిట్ అడిగితే లేదు, అది మాకు మార్ట్గేజ్ రిలీజ్ అవ్వడానికి డబ్బులు పెట్టారు కొంతమంది, వాళ్ళకి నేను రిజిస్ట్రేషన్ చేస్తాను తప్పితే నీకు అది చేయను, నీకు కావాలంటే లోపల ఇంకో బిట్ చేస్తామన్నారు. అది 330 చదరపు గజాల బిట్టుని, అది కూడా నాకు 4200 చొప్పున ఆ రోజు అగ్రిమెంట్ ఉంటే ఈరోజు 8500కి అందరికీ చేసి నాకు 9000 అన్నారు. ఆ తర్వాత అందుకని ఆ రిజిస్ట్రేషన్ ఆగింది. ఇప్పుడు ఈ సైట్ ఇమ్మంటే ఇవ్వక అల్లరపెట్టి రకరకాల మీటింగులని అవన్నీ తిప్పుతూ నానా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. 2019లో మొత్తం డబ్బులు వెచ్చించినప్పటికి కూడాను ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు అని మీరు ప్రశ్నించారా? ప్రశ్నించిన తర్వాతే వాళ్ళు చెప్పిన సమాధానం మార్ట్గేజ్లో ఉందని. మార్ట్గేజ్లో ఉంది సార్, ఇప్పుడు అవ్వదు, మార్ట్గేజ్ రిలీజ్ అయిన తర్వాత మీకే అవుద్దని. నేను చాలా మార్లు అతనికి ప్రశ్నించాను. సార్, రేట్లు పెరుగుతాయి, పరిస్థితులు మారుతాయి, మీకే మంచిది కదా, రేట్లు పెరిగితే మీకేమి, మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకే మంచిదని ఎప్పుడు అదే మాట చెప్పారు. తీరా ఇక్కడ లాస్ట్ టైంకి వచ్చేసరికి ఏమని చెప్పి రకరకాలైనటువంటి ఒత్తిడికి గురి చేస్తారు. వెంచరేషన్ ఆయన ఎవరు, ఆయన మీకు ఎలా పరిచయం అయ్యారు, మీ వృత్తి ఆయన పరిచయం చేసిందా లేకపోతే ఆయన వృత్తి మిమ్మల్ని పరిచయం చేసుకొని ఈరోజు ఆయన బారిన పడ్డారు? వాస్తవంగా అతను నాకు ముందు నుంచి తెలుసు. ఆలూరులో నేను 10 సంవత్సరాలు పనిచేశా. అయినప్పటికీ ఈ వెంచర్ నాకు పరిచయం. వాళ్ళు నాగావళి హోటల్లో ఈ దీనికోసం పెట్టారు రియల్ ఎస్టేట్వి అన్నీ ఒక ప్లాన్ లాగా. అక్కడికి వెళ్ళి చూసాము, ఈ బిట్టు బాగుంది, ఇతను కూడా మనకు తెలిసిన అతను, ఇతను మంచి పేరు ఉంది, అందుకని చెప్పి ఆ రోజున ఈ బిట్టు తీసుకోవడం జరిగింది. ఈ మంచితనం ముసుగులో చాలామంది ఉపాధ్యాయులు బయలుదేరారు, నిజమేనా? ఖచ్చితంగా. ఇక్కడ పాపం హైదరాబాద్లో ఒక 6 నిన్నటి వరకు తిరిగి వాళ్ళకి అవక ఈ డబ్బులు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చివరికి ఏం చేస్తారు, డబ్బులు పోయింది అంటే మళ్ళీ ఏం చేయాలో తెలియక 4500 నుంచి 4000 లోపల ఈ డబ్బులు పెట్టిన వాళ్ళు 8500 చొప్పున అది లాస్ట్లో ఆ బిట్ల నాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో పరిచయమైన వాళ్ళు కూడా అందరూ కొంతమంది అలా చేసుకున్నారు. అంటే సొంతింటి కళ నెరవేరుతుందని ఒక ఆశయంతో మీరు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 8 ఏళ్ళు కావస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఆ స్థలం దక్కకపోగా ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన పాపానికి అప్పుల పాలు అయ్యారు మేషారంటే? ఖచ్చితంగా అప్పుల పాలు అయ్యబట్టే ఈ బిట్లో సగం బిట్టు నా కొలిగే ఉన్నారు, అతనికి ఇవ్వడం జరిగింది. ఎలాగైనా చెయ్యి సగం అవుద్దని. ఇంతవరకు ఉన్న తర్వాత లాస్ట్ మినిట్లో కూడా వాళ్ళు ఈ సైట్ చేయము వేరే సైట్ చేస్తామంటారు. అది అవసరం లేదంటే రకరకాల ఒత్తిడిలకు గురి చేస్తారు. ఏమనంటే మీకు ఇది అవ్వదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్పుకోండి, ఆయన డబ్బులు పెట్టిన వాళ్ళకి చేశాను, నేను 22 ఇస్తాను, చేసుకుంటారా చేసుకోరా, చేసుకోకపోతే పొండి అని
ధోరణితో అతను ఉన్నారు. అంటే భయపెట్టే ధోరణ లేకపోతే బెదిరింపుల ధోరణికి పాల్పడుతున్నాడంటే ఖచ్చితంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అతను కావాలంటే మీరు ఇప్పుడు అలా అందుబాటులో లేరు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ కొంతమంది తప్పని పరిస్థితుల్లో ఆ 8,500 లెక్క చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నా పక్క బిట్టే ఇద్దరు పాపం వాళ్ళు కూడా అప్పటి నుంచి డబ్బులు ఇచ్చి వీళ్ళు బాధపడలేక ఆ లోపల ఎక్కడో బిట్టిస్తే వాళ్ళు చేసుకున్నారు. ఎవరు తిరగబెడితే వాళ్ళకి రకరకాల ఒత్తిడిలు చేసి వాళ్ళ నోళ్ళు మోయిస్తున్నారు. మనం ఎవరైనా మాట్లాడితే వాళ్ళకైతే అదే తప్పులాగా ఉంటుంది. ఇంతకీ వెంచర్ నిర్వహించిన ఆయన ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ లేకపోతే ఇంకేమైనా ప్రత్యేక? రియల్ ఎస్టేట్ ఇంతకుముందు చాలా వెంచర్లు వేశారు. ఆ మంచి పేరు ఉంది, తప్పది. అతను టీచరే, వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి ఇందులో దిగారు. 1-2 వెంచర్లు ఇంతకుముందు వేశారు. అక్కడెక్కడ మనకి లోపాలు కనిపించలేదు. ఇక్కడికి వచ్చేసరికి అతని మాట ఏంటంటే, నేను అనేక విధాలుగా లాస్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మీరు దయతలిచి నాకు ఇవ్వండి, నేను చాలా దగ్గర లొప్పులున్నాను, పంచుతామంటే. అంటే లాస్ అంటే ఎట్లాంటి లాస్? 2019లో 4,500 రూపాయలు ఎస్ఎఫ్టీ లెక్క అమ్మిన అతను డబ్బులు తీసుకొని మీకు స్థలం ఇవ్వకుండా ఆ డబ్బులు ఏం చేశారు? లాస్ అయ్యారంటే నమ్మశక్యంగా ఉందా? మాకైతే నమ్మశక్యంగా లేదు. వేరే దగ్గర పెట్టుబడి పెట్టాడనే చాలామంది నమ్ముతున్నాము. కాకపోతే అతను కనిపించడు. ఇక్కడ ఇది అయిన తర్వాత ఇప్పుడు 8 సంవత్సరాల్లో అతను కనిపించింది లేదు, ఫోన్ చేస్తే ఎత్తింది లేదు. అతని మనిషి ఎవరో ఒకరు ఉంటారు, ఏదో సమాధానం చెప్తారు. ఈ ఏంటి డబ్బులు పోయినట్టున్నాయి ఇంకెందుకు అని చెప్పి మిగతా వాళ్ళందరూ పాపము రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏదో విధంగా కొన్నాము, స్థలం కొన్నాము, ఇల్లు కట్టాలి అన్నటువంటి కలగన్నటువంటి మేషర్ ఇంట్లో కూడాను కలంకం అంటే తగువులు నిత్యం జరుగుతున్నాయి. నిత్యం జరుగుతుందండి ఇంట్లో. మా మిస్సెస్ రోజు అదే తగు అనవసరంగా కట్టారని. నాకు ఈ పరిస్థితి బట్టే నాకు 8 నెలల కిందట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్తో ఈ రోజుకి బాధపడుతున్నా. నేను నిలబడలేను, నడవలేను. ఎంతైనా వాళ్ళకి మాత్రం పరిస్థితులు ఏమాత్రం మార్పు లేదు. బిట్టు అసలు చేయను అంటారు. ఇప్పుడు కలిసి కూడా నేను బిట్టు అది చేయను, నువ్వు లోపల చేసుకుంటూ చేసుకో, లేకపోతే తెలిపో అని చెప్పడం జరిగింది. వేదమాత రియల్ ఎస్టేట్ యజమాని ఒకప్పుడు ఉపాధ్యాయుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని అప్పట్లో దండిగా లాభాలు రావడంతో బిట్లన్నీ విక్రయించి ఆ డబ్బులను సైడ్ చేసి వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశామని ఒక షాక్ చూపించి ఈరోజు నష్టాలు వచ్చాయి, మమ్మల్ని సహకరించాలని చెప్పి అప్పట్లో మొత్తం డబ్బులు చెల్లించినప్పటికి కూడాను వారికి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అప్పులు పాలైనటువంటి వాళ్ళు ఈ స్థలంలోనే కొంతవరకు కూడా విక్రయించడం జరిగింది. అసలే ఆయనకి స్థలం అప్పచెప్పలేదు. ఇందులో మళ్ళీ మీరు ఫ్రెండ్గా ఆయనకి చేదోడుగా నిలవాలని చెప్పేసి ఇందులో పాటు తీసుకున్నారా, లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది అన్నట్టు ఒక నమ్మకం మీరు ఆయన దగ్గర నుండి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? అదేం లేదు సార్. యాక్చువల్గా లక్ష్మణరావు గారు నేను 2011 నుంచి ఒకే స్కూల్లో కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మా ఇద్దరి మధ్య ఒకే గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటాం. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. డబ్బులు ఇచ్చేటప్పుడు మేము కలిపి ఇచ్చాము. యాక్చువల్గా నేను కొంత ఇచ్చాను. తర్వాత ఇది అలా డిలే అవుతుండే కొలది ఏం చేశామంటే, ఇది మళ్ళీ భయంలాగా ఉంది, అది చేస్తాడు చేయడం మార్టిగేజ్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అని అతను కూడా ఎందుకులే సగం నీకు రాసేస్తాను మరి ఇంకెందుకంటే మా ఫ్రెండ్స్కి నాకు కలిపి మా ఫ్రెండ్స్ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి కలిపేసి అతను 2022లో మాకు అగ్రిమెంట్ చేసేసి ఉన్నాడు. అది మేమేమంటామంటే, మేము ఆ రోజు కలిపిచ్చిన డబ్బులే అవి. మనం 2018లో డబ్బులు ఇచ్చాం, 19లో మనము అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ రోజు చూసుకున్నట్టే 14 లక్షల ఇచ్చాం. మనం 14 లక్షల రూపాయలకి మనం 2 రూపాయల లెక్క మేము అప్పు తెచ్చుకున్నాం. నేను ఎస్పెషల్లీ అప్పు తెచ్చి ఇచ్చిన డబ్బులు దానికి వడ్డీ లెక్కేస్తే మనకి ఈ 9 ఏళ్లలో 27 లక్షలు అవుతుంది. లేదా ₹1.5 లక్ష చేసుకున్నా సరే 22 లక్షల దగ్గర అవుతుంది. అంటే ఆ బిట్టును మనం ఆ రోజు కొనుక్కుంటే మనకి ఈ బుట్టు ఆ మొత్తం డబ్బులకి వచ్చి ఉండేది 4,200 చొప్పున. అయితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు డ్రాగన్ చేస్తూ భూమి రేటు పెరుగుతుంది మీకే కదా, మీకు ఖచ్చితంగా చేస్తాం కదా అన్నప్పుడు ఎవరికైనా ఆశలాగా ఉంటుంది. ఈరోజు భూమి రేటు పెరిగిందనే ఉద్దేశంతో మనల్ని అది భరించమంటున్నారు. అది కూడా ఈ సైట్ ఇంకెక్కడో ఇస్తామంటున్నారు, అది భరించమంటున్నారు. నేనేమంటానంటే, మనం ఇచ్చిన డబ్బులకి ఆ రోజు బంగారం కొనుక్కుంటే ఈరోజు 80 లక్షల రూపాయలకి బంగారం వచ్చి ఉండి మనం ఇచ్చిన 14 లక్షల రూపాయలకి అని మేమెందుకు లాస్ అవ్వాలి? వేదమాత వెంచర్లో ఇది వెలుగు చూసిన వైనమైతే ఇటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా చాలామంది కుటుంబాల్లో చిచ్చుపెట్టడంతో పాటు ఆ కుటుంబాల్లో ఆర్థిక లేమిని క్రియేట్ చేయడానికి రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు దోహదపడుతున్నాయంటే ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక టీచర్ని. నాకు వచ్చిన జీతంలో మాత్రమే నేను ఆ రూపాయి కూడబెట్టుకొని దాంట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి తప్ప ఇంక వేరే దగ్గర బెంచ్ కింద నెట్టినా మీద నెట్టినా నాకేం రావు. నేను ఎవరి దగ్గర వడ్డీ వాడుకొని చెయ్యాలి. మీ వడ్డీలు వాడుకొని ఇంటి దగ్గర ఫ్యామిలీ మా ఖర్చులు తగ్గించుకొని పిల్లల చదువులు చూసుకొని ఇక భార్య తాలూకా ఆ అవసరాలు కూడా తగ్గించుకొని మేమన్నీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈరోజు వాళ్ళు ఆ లాభాపేక్షతోటి వాళ్ళ వెనకతల కొంతమంది దండుని ఏర్పాటు చేసుకొని వాళ్ళ సౌఖ్యాల కోసం సుఖాల కోసం వీళ్ళు ఆటలాడించి మమ్మల్ని వాళ్ళ సంతృప్తి పరచడానికి మమ్మల్ని లాస్ అమ్మని
మేము నష్టపోవాలంటే మరి మా పిల్లలు ఆల్రెడీ ఇందులో ముగ్గురు ఉరేసుకొని చచ్చి ఉన్నారు. అంటే పాపం ఎంత డబ్బులు ఏ సాధారణమైన మధ్యతరగతి కుటుంబీకుడికి ఎక్కువే. అలాంటప్పుడు ఇది మనకు చెయ్యకుండా తాత్సారం చేస్తూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, పర్వాలేదు మీ ఎక్కడికి వెళ్తే వెళ్ళండి అనే స్థాయికి వచ్చారంటే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా అనేది ఎంత పెద్ద స్థాయిలో వాళ్ళు ఈ చర్యలు జరుపుతున్నారో మనం ఆలోచించాలి సార్. ఈ విషయంలో మీకు ఎటువంటి న్యాయం జరిగే అవకాశం కనుచూపు మేరలో కనిపిస్తుందే? 8 ఏళ్ళుగా ఎస్కేప్ అయిన ఆ రియాల్టర్ వచ్చి మళ్ళీ ఈ స్థలం మేషార్కి కానీ మేషార్ని మీ దగ్గర కొన్న మీకు కానీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? యాక్చువల్గా ఆ వెంకటప్పారావు అన్న అతను వెనకాతల ఓ నారాయణరావు అన్న అతను, అలాగే పోలిన అతను డ్రైవరు, వాళ్ళకి పౌర పట్టా ఇచ్చేసి అతను లేకుండా వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ జరుపుతుందని చెప్పి మాకు సమాచారం. అతను ఇక్కడ ఉండట్లా, వీళ్ళు మొత్తం అంతా జరుపుతున్నారు. ఎవరికి ఏ సైట్ ఇవ్వాలన్నా, ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నా, ఎంత రేటు ఫిక్స్ చేయాలన్నా, ఎవరిని భయపెట్టాలన్నా వీళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి మాకైతే వాళ్ళ నుంచి న్యాయం జరగడానికైతే జరగదు సార్. దీని మీద మేము వీలైతే ఈ పత్రికా ముఖంగా మేము ఎక్కడికైనా వెళ్తాము, అవసరమైతే ఇక్కడ ధర్నాలు చేస్తాము తప్ప, ఎందుకంటే మేము ఇంకో దగ్గర డబ్బులు సంపాదించుకోలేము. ఎక్కడైనా ఈ భూమి మీద పెట్టాం కాబట్టి మేము ఇక్కడే నేల మీద ఉంటాము, ఇక్కడే టెంట్ వేసుకొని ఉంటాము. మమ్మల్ని చంపేసాలి, సమాధుల మీద కట్టుకోమనండి, లేకపోతే అమ్ముకోమనండి, కానీ ఈ స్థలాన్ని అయితే మేము విడిచిపెట్టే పరిస్థితి అయితే లేదని ఖచ్చితంగా చెప్తున్నాం సార్. చూస్తే కనుక ప్రస్తుతం వేదమాత వెంచర్ రియాల్టర్ ఎవరైతే ఉన్నారో సేపాన వెంకటప్పారావు, వేదమాత వెంచర్ యజమాని సేపాన వెంకట అప్పారావు బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయులందరినీ నమ్మబలికించి 25 ఎకరాల్లో ఆయన వేసిన వెంచర్లో ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేస్తూ అప్పట్లో ఈ స్థలాన్ని ఇన్వెస్ట్ చేసి వారి దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆ డబ్బులు ఇచ్చినా కూడాను రిజిస్ట్రేషన్ చేయకుండా తాత్సారం చేస్తూ ఈరోజు మార్ట్ గేజ్లో ఉందన్నటువంటి ఒక తప్పుడు సమాచారం చెప్పి కాలయాపన చేసుకుంటూ వస్తూ ఈరోజు ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే ఆ స్థలం మీకు రాదు, వేరే చోట ఇస్తామని చెప్పి వారిని మాత్రం ఇంకా ప్రలోభ పెట్టే పరిస్థితి. తాను కనిపించకుండా తన అన్యాయాలతో ఈ వేదమాత వెంచర్లో కొనుగోలు చేసిన ఒక్కరొక్కరిని కూడాను బాధించడంతో పాటు కుటుంబాల పోషించుకుంటూ ఉన్న దాంట్లో సేవింగ్ చేసుకుంటూ సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు స్థలం కొన్నాము అన్నటువంటి సంతోషం కంటే ఎందుకు ఈ స్థలం కొన్నామని ఇళ్లల్లో మాత్రం తగులు పడే పరిణామాలు ఈ వేదమాత వెంచర్లో స్థలం కొన్న ప్రతి ఒక్కరు కుటుంబాల్లో కూడా నెలకొన్నది. మరి ఈ వివాదం విషయంలో ఎటువంటి న్యాయం జరుగుతుంది? తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇవ్వకుండా స్థలాన్ని కూడాను రిజిస్ట్రేషన్ చేయకుండా తత్సారం చేస్తున్నటువంటి వెంకటప్పారావు ఆకృత్యాలపై ఎవరు న్యాయం చేస్తారు? వీరికి సొంతింటి కళ నెరవేరుతుందా? కొన్నటువంటి స్థలం వారి పేరున రిజిస్ట్రేషన్ అవుతుందా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.